ఈరోజు మన వాక్య ధ్యానముష్యము రాకడ పండుగ. దేవాసాయి గారు అందించిన వాక్య వర్తమానము. రాకడ కొరకు కనిపెడుచున్న విశ్వాసులారా, నేటి ఉదయము నేను మీకు కొన్ని సంగతులు వినిపించబోచున్నాను. ఇదివరకు వాటిని మీరు విన్నను. ఈ దినము పద్ధతి మాత్రం కొత్తది. ఈ లోకములో సంఘము, లోకస్తులు అనేకులు రాకడ తలంపు గలవారై ఉన్నారు. కొందరు విశ్వాసులు రాకడ వచ్చివేసినట్టే ఆనందించి నిరీక్షించుచున్నారు. అన్యులు రాకడను గూర్చిన సంగతులు తెలుసుకొనుటకు ఆశపడుచున్నారు. మా ప్రభు ఎప్పుడు వచ్చునో మేము కూడా తెలుసుకొనుటకు ఇష్టపడుచున్నామని అనుచున్నారు. క్రైస్తవులలో అన్యులలో నమ్మని వారు రాకడ గూర్చి అడుగుచున్నారు కనుక ఈ భూలోకమందు 3 గుంపులు వారున్నారు: విశ్వాసులు, అభిమానులు, విమర్శకులు, హేళనపరులు. వీరు మేము చదివినాము, అయినను మాకు తెలియలేదు, అర్థం కాలేదు అని అందరూ. ఈ 3 తరగతుల వారు భూలోకమందు ఉన్నారు కనుక ఈ 3 తరగతుల వారి అనుభవములు విశ్వాసులు మాట్లాడుకుంటే మంచిది. సంవత్సరము చివరిలో అనగా నవంబర్ చివరిలో రాకడ గురించి మాట్లాడవలననే ఒక ఏర్పాటు లూథర్ మిషన్లో ఉన్నది. అదే అడ్వెంట్ కాలము. ప్రకటన 22:20 అవును, ఆమెన్, రమ్ము, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మనుచున్నారు. నేను ఇప్పుడు ప్రసంగ వాక్యముగా ఏర్పరచుకున్న వాక్యము యేసు ప్రభు చెప్పిన ఒక చిన్న మాట. అదేమనగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ఒక్క వాక్యము 4 భాగములుగా ఉన్నది. త్వరగా అను ఒక్క మాట చెప్పి 2000 ఏండ్లైనది. నా ఉపన్యాసము గాలిలో ఈ అక్షరములు వ్రాసిన పిదప మరికొన్ని భాగములు ఊహించండి. కొన్ని దిగువనున్నవి. ఆయనకే, ఆయన దృష్టికే, ఆయనకే ఆలస్యం, జాగు, సువార్త ప్రకటన, ఆత్మస్నానం, బాప్తీసం, ఎత్తబడవలసిన వారు సిద్ధపడుట, సంఘము సిద్ధపడుట. త్వరగా అనగా అన్నమాట దిగువనున్న మొదటి భాగము ఆయనకి 2000 సంవత్సరముల కిందట. ఈ మాట చెప్పినప్పుడు ఎప్పుడు రెండవ రాకడ వచ్చునో ఆయనకు తెలుసును. మార్కు సువార్తలో కుమారునికి తెలియదు అని వ్రాయబడినది. మనుష్య కుమారుడు మేఘాశ్రుడై వచ్చును అనెను గాని ప్రకటనలో నేను వచ్చేదను అనెను. భూమి మీద ఉన్నప్పుడు మనుష్యత్వమునకు తెలియదు గాని ఆయన మహిమలోనికి వెళ్ళను గనక త్వరగా వచ్చుచున్నాను నేను. ఆ మాటే సువార్తల కాలములో అన్నారు. ఆ మాట 100 సంవత్సరముల కిందట కాలములో లేదు. ఉదాహరణ, నేను ఎప్పుడో వస్తానో తెలియదు అని ఊరికి వెళ్ళినప్పుడు అంటారు. తెలిస్తే త్వరగా వస్తానంటారు. అలాగే యేసు ప్రభువుకు అతి త్వరగానే అన్నట్లుగా ఆయనకు తెలియను. మనకు ఆలస్యము కానీ ఆయనకు త్వరగానే ఉండును. మనకు ఆలస్యం అన్నట్లు చెప్పుదము. అయితే ఆయన లెక్క ప్రకారము త్వరగానే విశ్వాసులు ఆయన వారు. ఆయన తన విశ్వాసుల జనమునకు సంబంధించినవాడు. ఆయన విశ్వాసుల రక్షకుడు. విశ్వాసులు ఆయన బిడ్డలు. యేసు ప్రభు ఏమనునో విశ్వాసులు కూడా ఆ మాట అందరు. అనగా త్వరగా అనే మాట విశ్వాసులందరూ, అవిశ్వాసులైతే ఆలస్యమందరు. వారు లోకస్తులు గనక ఈ త్వరగా అను మాట యేసు ప్రభునకే చెంది ఉన్నది అని అంటారు. విశ్వాసుల్లో కూడా లోకస్తులు ఉంటారు. అది అనగా ఆ మాట ఆయనకి ఆయన మనసులో త్వరగా వస్తాను అని ఉన్నది కనుక త్వరగా అన్నారు. భూలోకములనున్న రాకడ విశ్వాసులు ఆయన మాటే అంటారు. అప్పుడు తక్కిన వారు త్వరగా వస్తాడని మీకు తెలిసినదా అని అడుగుదురు. విశ్వాసులైతే ఆయన చెప్పిన గనక మేము నమ్ముదము అందురు. రాకడ విశ్వాసులకును, తక్కిన విశ్వాసులకును, రాకడ విశ్వాసులకును, లైకుకులకును, రాకడ విశ్వాసులకును తెలియని వారికి ఈ ముగ్గురును అదే భేదము గలదు. ప్రభు త్వరగా వస్తానన్నారు గనక ఇక వాదం అక్కరలేదు. వాదము దృష్టి అనగా దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము అని పేతురు రాసిన దాన్ని బట్టి చూస్తే ఈ 2000 సంవత్సరములు 2 దినములు మాత్రమే గనక ఇప్పుడు ఆయన దృష్టికి త్వరగా అన్నట్లున్నది. ఆయనకు త్వరగా గనుక మేమును అట్లే కనిపెట్టుదము అని విశ్వాసులు అంటారు. ఆలస్యము. పేతురు మీ నిమిత్తమే కదా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనెను. మన నిమిత్తము ఆలస్యం కానీ ఆయన నిమిత్తము కాదు. ఇదంతా చిక్కులుగాను మర్మముగాను ఉన్నట్లున్నది కానీ వాక్యమును వివరిస్తే ఎక్కడా చిక్కు లేదు. మన వల్ల తప్ప ఆయనకు ఆటంకములేమీ లేవు గనుక ఆయన యొక్క త్వరగా అను మాటను మన యొక్క ఆలస్యమను మాటగా మార్చుకున్నాం. యోహాను మరియు శిష్యులు యూదుల భయం వల్ల తలుపు వేసుకుని ఉండగా ఎవరు తీయకుండా ప్రభువులోనికి వెళ్ళెను.
వారికి తలుపు ఆటంకము గాని ఆయనకు ఆటంకము కాదు. అలాగునని యేసు ప్రభువు చుట్ట కూడా ఉన్నది, అది జాగు అనే భాషలో చెప్పవలసినది. సువార్త ప్రకటన కాలము అనగా యేసు ప్రభువు రాకడకు ముందు సువార్త ప్రకటన ఉన్నది. అనగా ఆ కాలం వారు ప్రభు కొరకు ఎదురు చూచిరి. సుమయోను సిద్ధపడినాడు, నాదా నిన్ను చూచు భాగ్యము కలిగినదని సంతోషించెను. సువార్త ప్రకటన లేనిదే అందరూ సిద్ధపడగలరు గనక వచ్చాడు అనే సువార్త, వస్తున్నాడనే సువార్త సంఘము అందరికి చెప్పవలసినది. ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి మేము త్వరగా ప్రకటించాలి. కొంతమంది మిగిలిపోతే మమ్మల్ని లెక్క అడుగును. వస్తానని చెప్పాడు, అది ఒక సువార్త. వచ్చి 3.5 సంవత్సరములు వాక్య పరిచర్య చేశాడు, ఇక త్వరగా వస్తాడు. 4వ భాగం యోవేలు గ్రంథంలో వ్రాయబడినది, అంత్య దినములలో ఉన్న జనాంగము మీద నా ఆత్మను కుమ్మరించేదనని ఉన్నది. ఇప్పుడు జరగవలనో మనకు తెలియదు, కానీ ఇప్పటి కాలం చూస్తే బైబిల్ చదవలనో ఆత్మ పొందవలనో అను ఆలోచన చాలామందిలో ఉంటుంది. అది ఒక గుర్తు గనుక తప్పకుండా ఆత్మను పొందవలను. పెంతెకోస్తు దినమున యూదులు ఆత్మను పొందిరి, వారికి ఒక బలము కావలసి వచ్చింది. ప్రభు వారితో చెప్పినట్లుగా వారు శక్తి పొందిరి. మనకు కూడా అదే రీతిగా ప్రభు అనుగ్రహించగలరు. ఇప్పుడు మనము కూడా మరి ఎక్కువగా ఆత్మశక్తి పొందవలెను. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.